వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వార్డుల డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను కలిశారు. జేహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని వినతిపత్రం ఇచ్చారు. తమ అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు జేహెచ్ఎంసీ డీలిమిటేషన్ ను సవాల్ చేస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. డీలిమిటేషన్ అసంబద్ధంగా ఉందంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు వినయ్ కుమార్ అనే వ్యక్తి. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీలిమిటేషన్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఎస్ బలరాం, ఇటు జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించి కోర్టులోనూ అదేవిధంగా అధికారుల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. అవసరమైతే కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మేము ఇక్కడ అధికారుల దగ్గర రేపు కౌన్సిల్ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో తమకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా లేవనెత్తుతామని కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మల్లారెడ్డి, వాళ్ళతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి కమిషనర్ తో భేటీ అయ్యారు. అనంతరం వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. తమకుండేటువంటి అన్ని అబ్జెక్షన్స్ ను తెలియజేశాం. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో జనాభా ఓటర్ల తేడా చాలా ఎక్కువగా ఉంది. కొన్నిట్లలో 20,000 ఉంటే మరికొన్నిట్లలో 60,000 వరకు కూడా ఓటర్లు ఉన్నారు. కొన్ని డివిజన్లలో ఆ డివిజన్ల విభజన కరెక్ట్ గా జరగలేదు. అదేవిధంగా పాలనా పరంగా కూడా చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా సిబ్బంది చాలా మంది తక్కువగా ఉన్నారు. ఇప్పుడు అదంతా కూడా జిహెచ్ఎంసీలో కలపడం, ఔటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీలో కలపడం కారణంగా పాలనలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలను కమిషనర్ కు తెలియజేశాం. అదేవిధంగా రేపు ఉండేటువంటి కౌన్సిల్ మీటింగ్ లో కూడా తాము ప్రస్తావిస్తామంటూ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్పారు. అదేవిధంగా ఉదయం కూడా పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు రావడం జరిగింది. గాంధీ, అదేవిధంగా దానం నాగేందర్, వాళ్ళతో పాటు బల్మూరి వెంకట్, వీళ్ళందరూ కూడా వచ్చి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితిని మేయర్ కు, ఆ తర్వాత వచ్చి కమిషనర్ కు వివరించారు. ఆయా ప్రాంతాల్లో డీలిమిటేషన్ కు సంబంధించి ఒక వార్డు ఒక బస్తీ కానీ లేదా ఒక కాలనీ కానీ 2 వార్డులలోకి వచ్చింది. దాంతో ఇబ్బందికర పరిస్థితులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒకటైతే, అనేక మంది ఇప్పటికే నిన్నటి సాయంత్రం వరకు దాదాపు 1400 వరకు ఫిర్యాదులు జిహెచ్ఎంసీకి రావడం జరిగింది. ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటి వరకే దాదాపు 120 ఫిర్యాదులకు పైగా వచ్చాయి. ఇవి సాయంత్రం వరకు ఇంకొక 30-40 ఫిర్యాదులు అందేటువంటి అవకాశం ఉంది. రేపటి వరకు లాస్ట్ డే ఉండడం, రేపు కౌన్సిల్ సమావేశం ఉండడంతో రేపు కూడా అనేక సర్కిల్ ఆఫీసులు, అదేవిధంగా జోనల్ కార్యాలయం వద్ద భారీగా ఫిర్యాదులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి వార్డుల పేరుకు సంబంధించి, అదేవిధంగా ఆ వార్డులను అక్కడ ఉండేటువంటి ఇప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీలు కానీ, గతంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ వార్డులు కానీ, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని ఇంకో ప్రాంతంలో కలపాలి అంటూ వాళ్ళ అబ్జెక్షన్స్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినప్పుడు ఈ రోజు కోర్టులో జరిగేటువంటి వాదనల తర్వాత ఏ విధంగా కోర్టు నిర్ణయం తీసుకోనుంది అనేది ఒకటి. రేపు ఇక్కడ కౌన్సిల్ సమావేశంలో ఇటు అధికార పార్టీ కానీ, అదేవిధంగా అధికారులు వ్యవహరించే తీరుకు అనుగుణంగా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లేందుకోసం అవసరమైతే తాము కూడా టెక్నికల్ గా కోర్టుకు వెళ్లేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కాబట్టి ఇంకా ఎక్కువగా ఇది అయిపోయిన తర్వాత, ఈ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత, అదేవిధంగా వాళ్ళు ఒక ప్రకటన చేసిన తర్వాత, ఇప్పటికీ కోర్టు అబ్జెక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి కోర్టు ఆ అంశాలను సీరియస్ గా తీసుకోకపోవచ్చు. కాబట్టి ఒకసారి మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ అంశంపైన కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి గతంలో బీజేపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా వచ్చారు. ఈ రోజు రాజాసింగ్ గోషామహల్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వచ్చి తన అభిప్రాయాలను, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి డివిజన్ల చేర్పులు, మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సూచించారు కమిషనర్ కు. ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి స్థానిక నేతలందరూ కూడా వచ్చి పేర్లు, అదేవిధంగా డివిజన్ల మార్పు చేర్పులపైన అయితే ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రాముడు.